ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడుతుందా? కానీ మన రాజ్యంలో ఏం నడుస్తుంది? షెయ్యి పార్టీ ఏలువడిలో ఏమైతాంది? రైతుల బతుకులు ఎట్లా తిర్రమర్రైపోయినాయి? నేను సపరేట్గా చెప్పాలనా? మీకే అర్థమవుతుంది కదా. మళ్ళీ నేను చెప్తేనేమో చూసినావా మల్లీశ్వరి కావలసుకొని చెప్తాంది, జనాలకు లేనిపోని ఎక్కిత్తాంది అని షెయ్యి పార్టీ వాళ్ళు గులుగుతాండ్రు. మొన్న గిట్లనే గులిగిరట నా మీద. అటెన్క రైతులే వాస్తవం చెప్పే వరకల్లా ఇక సప్పుడేక అయిపోయిర్రు ఆ లీడర్లు. అంతే కదా మరి. చూడు ఏమైందో కథ. ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఉన్నాం. ఈడ భూభారతి గురించి ఆఫీసర్లు చెప్తాన్రట. రైతులు వచ్చిర్రు, ఈ భూభారతి సంగతి ఏందో అరుచుకుందామని. అంతల్నే ఒక రైతన్న చూడుండ్రి ఏం చేసిండో. అయ్యయ్యయ్యో చూసినావా, పెట్రోల్ పోసుకుంటున్నాడు పెయ్యి మీద. ఎంత కష్టం వస్తే గీ పని చేస్తాడు చెప్పు. అసలు ఏమైందే అన్న, ఎందుకు ఇట్లా చేస్తాను? ఈ 12 ఎకరాల భూమిని ఎంఆర్ఓ గారు వేరే వాళ్ళకి చేయడం జరిగింది. ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్నానండి. ఇప్పుడు కూడా నేను దరఖాస్తు చేయడానికి వస్తే కానిస్టేబుల్ గారు వాళ్ళందరూ బయట నన్ను ఆపుతున్నారు. నేను ఈ సమస్యని మీ ద్వారా మీకు అందరికీ చెప్పాలని నాకు జెన్యూన్ అండి. 1950 నుంచి పానీలు కానీ 13B కానీ ప్రతి ఒక్కటి ఎంఆర్ఓ గారు ఏం చెప్పారో, ఈ రంగాచారి గారు భూమిది మాకైతే పట్టాలు వేరే వాళ్ళకి వచ్చింది. 3 లక్షలు అండి, ఎకరానికి 3 లక్షలు అయితే ఎవరికైనా ఇక్కడ పొలం రాదు. ఇన్నరా, రెవెన్యూ ఆఫీసర్ల పుణ్యాన పాప మీ అన్నకు సాగు తప్పి ఇంకో దిక్కు లేకుండా అయిందంట. ఏంది అసలు? రైతులను ఇట్లా గోస ఉచ్చుకునుడేంది? ఆఫీసర్లని అంటలేనోళ్ళ మన సర్కారు వారి పనితనం కూడా ఎట్లున్నదో చూస్తూనే ఉన్నాము. వడ్లు కొనుమని రైతులు రోడ్ల మీదకి వస్తాన్రు, ధర్నాలు చేస్తాన్రు. కొన్నొద్దుల సంది రైతులు రోడ్డెక్కని రోజు లేదు, ధర్నాలు చేయని ఊరు లేదు. ఓ దిక్కు రైతులు ఇట్లా తనలాడుతుంటే, ఇంకో దిక్కేమో రేవంత్ సారు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ సార్ మీద రాగాలు తీసుడు పెడతాండు. అవసరమా సారు అసలు కేసీఆర్ సార్ను తిట్టుడు, బైస్ చేసుడు? అటెన్క ముందుగాలనైతే జర ఈ రైతులను కాపాడే ఉపాయం చేయి సారు అని అంటాండ్రు పబ్లిక్.